జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా 20 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. కేవలం పురుషులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అనేక వీడియోలు నెట్టింట వైరల్ కాగా తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఓ పర్యాటకుడు జిప్లైన్ పై రైడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అతడికి తెలియకుండానే కింద ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోగా అప్పటినుంచి పోలీసు అధికారులు, భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వారిని 4 సార్లు ట్రాక్ చేయగా చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోయారు. అయితే ఈ మారణ హోమానికి సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఏ ఒక్క వీడియోలోనూ క్లారిటీ లేదు. కానీ తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి తనకు తెలియకుండానే ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను చిత్రీకరించాడు. అందులో ముష్కర్లు పర్యాటకులపై కాల్పులు జరపడం, వారు పరుగులు పెట్టడం కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ కు చెందిన రిషి భట్ అనే వ్యక్తి జిప్లైన్ పై రైడ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అయితే ఈ రైడ్ మొత్తాన్ని సదరు వ్యక్తి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అయితే అతడి గాల్లో ఉండగా కింద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈయన గాల్లో ఉండి నవ్వుతుండగా కింద పర్యాటకులు కేకలు వేస్తూ ఏడుస్తూ కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ దాడిలో ఓ వ్యక్తి చనిపోయిన దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే దిగువన జరుగుతున్న విషయాలు ఏవీ ఆ పర్యాటకుడు గుర్తించినట్లు వీడియోలో కనిపించలేదు. మరోవైపు పర్యాటకుడిని రైడ్ కు పంపే ముందు జిప్లైన్ ఆపరేటర్ 3 సార్లు అల్లాహు అక్బర్ అంటూ చెప్పి అతడిని ముందుకు తోశాడు. ఆ సమయంలో కూడా కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి.